నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ప్రెసెంట్ మీకు పెన్షన్ ఎంత వస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఎంత పెంచుతా అని చెప్పేసి చెప్పారు. 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ 6,000 రూపాయలు పెంచుతా అని చెప్పేసి. ఈ విషయంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము తీవ్ర వైకల్యం గల వ్యక్తుల గురించి ఒక కమిటీ ఏర్పాటు చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక జీవో కూడా పాస్ చేసింది. ఆ జీవోను ఉపయోగించి ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రాలో ఒకసారి మాట్లాడినందుకే వాళ్ళు ఇచ్చారు. ఈ జీవోను ఉపయోగించుకొని వాళ్ళు 15,000 రూపాయలు తీసుకుంటున్నారు. మనం 2018 నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంతవరకు మనకు సహకారం జరిగింది అయితే ఏది లేదు. సో ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మీ సమస్య పట్టించుకోకుండా పెన్షన్లు పెంచకుండా ఉన్నారు. సో 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా 2 సంవత్సరాలే వాళ్ళ అధికారం ఉంది. సో ఇప్పుడు స్పందిస్తారని మీరు అనుకుంటున్నారు? స్పందిస్తే ఉంటారు, లేకపోతే లేదు. 10 సంవత్సరాలు ఆయన ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నారు. అయితే వికలాంగులకు ఇబ్బంది పెట్టి సంతోషపెట్టిన వాళ్ళు నిలబడ్డారు. తర్వాత పోయినటువంటి కాలం కూడా ఉన్నది. గతంలో మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వచ్చింది, 10 సంవత్సరాలు తెలుగుదేశం వచ్చింది. కానీ ఇప్పుడు చరిత్ర ఒకటి మార్చడానికి అవకాశం మీరు కల్పిస్తున్నారని నేను అంటున్నాను.